జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహ మానవాళ్ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి ఆధారాలు ఇంకా దొరకలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసును ఎలా ట్రేస్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కాగా కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లను ఫోరెన్సిక్ టీంతో తనిఖీలు చేపట్టినా ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మరోవైపు డెడ్ బాడీ ఆనవాళ్ల కోసం చెరువులో గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఓవర్ టు యు. ఇప్పటి వరకు పోలీసులు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, కానీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతుంది. పెట్టారు, పొయ్యి మీద ఫ్రై చేశారు, చెరువులో పడేశారని. దీనిపై మహిళా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మీకు ఏమైనా సమాచారం అందింది? మీరు వచ్చి పోలీసులను ఏమని అడిగాడు? అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది మీకు సమాచారం ఉంది? మాకు ఈ రోజు 10కి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోజే 10 o'clock ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా వాళ్ళకి మహిళా సంఘం టీం అందరికి కూడా మేము ఫోన్లు చేసి అందరం కూడా ఇక్కడ మీర్పేట పిఎస్కి రావడం జరిగింది. రాగానే నేను లోపలికి వెళ్ళి మళ్ళీ సిఐ సార్ ఉన్నాడా తెలుసుకోవాలి కదా, మేము కూడా తెలుసుకొని మాట్లాడదామని చెప్పేసి మేము లోపలికి వెళ్తే సిఐ సార్ లేడు. ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తే ఎస్ఐ సార్ ఏమో నాకు కూడా అంత ఐడియా లేదమ్మా, సిఐ సార్కే తెలుసు అని చెప్పిండు. సరే మరి అసలు ఆ అమ్మాయి చంపడానికి కారణం ఏంది, అమ్మాయి ఎందుకు చంపిండు అబ్బాయి, అయినా ఆ రకంగా చంపడానికి కూడా అవసరం ఏముంది, అంత ఘోరంగా చంపడానికి? అమ్మాయిల పట్ల ఇదే నా గౌరవం అనేది మాకు కూడా కావాలి. ఎందుకంటే ఇట్లా జరుగుతుంటే ఇంకా వేరే ఫ్యామిలీలకు కూడా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి కదా. అది ఎంత ఘోరం, అది ముక్కలు ముక్కలుగా చేయడం. మనిషా లేకుంటే జంతువా? మనుషులకు కూడా మహిళలకు కూడా అసలు ఎక్కడ కూడా గౌరవం అనేది కనిపిస్తలేదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మహిళలు లేనిదైతే ఎవరు లేరు. మహిళలు అయితే 50% మహిళలకే ఎక్కువ ఉన్నాయని చెప్తారు, కానీ 50% కానీ 1% కూడా మహిళలకు ఎక్కడ కూడా స్వతంత్రం లేదు. మరి ఇంత ఘోరంగా ఇష్టం లేకుంటే పక్కకు జరిపేసేయాలి, ఇష్టం లేకుంటే వదిలేసేయాలి, ఇష్టం లేకుండా కేసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అక్కడ ఏదైనా చేయొచ్చు, కానీ కొట్టడం ఎందుకు, చంపడం ఎందుకు, అంత ఘోరంగా నరికి మళ్ళా కుక్కర్లు వేసి ఉడకబెట్టే అంతా కూడా కసి ఎందుకు, అది ఎందుకు వచ్చింది అన్నది కూడా ఒక ఆర్మీ జవాన్, దేవానికి సేవలు అందించినటువంటి వ్యక్తి, దేశానికి అసలు దేశానికి మంచి చేసే వ్యక్తి. కానీ ఈరోజు ఒక భార్య అంటే తల్లి, బిడ్డ, భార్య సగ భాగం, మరి ఆ భార్యని అంత ఘోరంగా చంపడానికి కారణం ఏందన్నది కూడా మాకు ఇంకా తెలియదు. ఆ ఫ్యామిలీ దగ్గర కూడా వెళ్ళి మేము కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటాం. మేము ఏమంటున్నాం అంటే ఆ అమ్మాయి పట్ల జరిగిన 4 రోజులు అవుతుందని చెప్తున్నారు. కొంత బయట తెలుసుకుంటే 4 రోజుల సంది జరుగుతుంది, కానీ ఇంతవరకు బయట పడలేదు. ఎందుకు పడలేదు, పడకపోవడానికి కారణాలు ఏంది, అవి కూడా మా మహిళా సంఘానికి తెలియాలి. మొత్తం 24 గంటలు ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా 24 గంటలు అమ్మాయిని ముక్కలు చేసి ఉడకబెట్టి ఫ్రై చేసి వాటర్ హీటర్లో వేసి ఉడకబెట్టి 42 గంటల నుంచి 24 గంటలు మొత్తం ఇదే పని చేశారంట నిందితుడు. అదే అట్లా చేయడానికి అసలు మాకు చెప్పుకోవడానికి కూడా మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల అసలు అంత కొట్టేటప్పుడు ఆమె మనసు ఏమనిపించింది, అసలు ఏ రకంగా ఆమె తల్లడిల్లిపోయింది అట్లా కొట్టేటప్పుడు. కానీ మామూలుగా జంతువును కోసేటప్పుడే అసలు ఎదురుగా చూడాలంటే భయం అవుతుంది. కానీ ఆ మనిషినే కత్తితో కోసి 2 ముక్కలు చేసి ముక్కలు చేసి 72 ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి కొంతనేమో తీసి ఎక్కడో వేసేసిండంట. కానీ అంత ఘోరంగా చంపడానికి కారణం ఏంది? ఆ అబ్బాయిని కూడా అదే రకంగా చేయాలి, ముక్కలు చేయాలని మాకైతే అంత కోపం వస్తుంది. ఎందుకంటే ఆమెకు పిల్లలు ఉన్నారా, మరి ఆ పిల్లలు కూడా ఏం ఆలోచిస్తారు? ఆ అమ్మాయికి, మాధవి అనే అమ్మాయికి వాళ్ళ తల్లి ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ అన్నదమ్ములు ఉన్న అక్కజల్లలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఏం సఫర్ అవుతున్నారు? అట్లాంటి ఫ్యామిలీలు ఇంకా వేరే సఫర్ కావద్దని చెప్పేసి మేము ఈరోజు తెలుసుకోవడానికి వచ్చాము. ఒక్క ఘటన కాదు, చాలా ఘటనల్లో మహిళల మీద క్రూరత్వం జరిగాయి. ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది, ఎలాంటి శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు కొన్ని చూసుకుంటే అమ్మాయిల పట్ల ఇప్పుడు ప్రియాంక రెడ్డి మహేశ్వరంలో చనిపోయినప్పుడు వెంటనే 4గురిని షూట్ చేసిర్రు. అది ఆ రోజు జరిగిన దానికి, వాళ్ళు చేసిన దానికి ఆ రోజు శిక్ష వాళ్ళకి చేసిర్రు. ఆ రోజు కరెక్ట్గా తెలుసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ జరిగిన 4 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. ఎందుకు రాకపోవడానికి కారణం ఏందన్నది కూడా మాకు తెలియాలి. ఎందుకంటే అమ్మాయిల పట్ల హత్యలు, అత్యాచారాలు 60 ఏళ్ళ ముసలోళ్ళ కడకెంచి, పుట్టిన 9 నెలల 6 నెలల పిల్లల కడకెంచి కూడా వదలడం లేదు. ఈ రోజు మహిళల మీద అంత ఘోరాతిగా జరుగుతున్నాయి. మరి ఈ యూట్యూబ్లలో కూడా అసలు చెత్త న్యూస్లు తీసుకొచ్చి కూడా అమ్మాయిల పట్ల చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఆ యూట్యూబ్లు కూడా తీసేసేయాలి. సెల్ ఫోన్లలో రకరకాలుగా పెట్టి ఆ సెల్ ఫోన్లతో కూడా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అలాంటివి కూడా కొన్ని క్లోజ్ చేయాలి, చేస్తేనే కొన్ని ఇట్లాంటివి. దిశ కేసులో శిక్ష పడ్డట్టే ఈ నిందితుడికి శిక్ష పడాలి, అంటే ఎన్కౌంటర్ చేయాలి.
ఎన్కౌంటర్ అనేది చేయాలి, లేదంటే ఆ మనిషిని కూడా ఇక్కడ మాకు వదిలేసి మేము ముక్కలు చేస్తాం. అట్లాంటి వాడు ఉన్నా కూడా లేకున్నా కూడా ఎందుకు మరి తీసుకొచ్చి పిఎస్లో మంచిగా మేత తిండి పెట్టి ఆయన అందులో జాదా దానికంటే తీసుకొచ్చి బయట చంపేస్తాం మేమే. మాకు ఎందుకు ఇట్లాంటి కొడుకు ఉన్నా కూడా లేకున్నా ఒకటే. ఇప్పుడు ఇలాంటి చూసి ఇంకొకటి కూడా అట్లనే మారుతాడు కదా. సమాజం పాడైపోతుంది. సమాజం పట్ల మహిళల పట్ల ఏం గౌరవం ఉంది? మహిళలకు గౌరవం లేదు. కొంతమంది ఏమంటారు, మహిళలకు అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని ఉన్నాయని చెప్తారు. ఏముంది? ఏం లేదు. పొద్దున్న లేస్తే ఆడపిల్ల లేనిది ఇల్లు సంసారం నడవదు, పిల్లలకు నడవదు, భర్తకు నడవదు, అత్తమామకు నడవదు. మళ్ళీ ఆమెను చూస్తే అంత కోపం ఎందుకు, అంత కష ఎందుకు వచ్చింది అన్నది కూడా మాకు ఈ రోజు మాకు తెలవాలి. ఏం కోరుతారమ్మా మహిళా డిమాండ్ తరఫున? మహిళా సంఘాలు ఏం కోరుతారు? ఇప్పుడు ఇంకా వివరణ అనేది పూర్తిగా రాలేదండి. ఇక్కడికి వచ్చాము, సీఏ గారిని కలవమని చెప్పేసి అంటున్నారు. లోపలికి వెళ్తే నిజంగా కూడా ఇది ఊహించని దారుణం అనిపిస్తుంది. మనం టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ అలజడి చూస్తుంటే దీనికి అది నిజమైతే గనక తనకు సంబంధించి ఎవరైతే సహకరించారో అందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక దారుణం ఇట్లాంటి చోటు చేసుకోకుండా మీ మీడియా మిత్రులు అందరూ కూడా మీరు ప్రతి ఒక్కరికి చేరవేయాలని చెప్పేసి మా కోరిక, ఆకాంక్ష. ఎందుకంటే ఇట్లాంటి దారుణాలు రోజుకోటి చూస్తున్నాం, మళ్ళీ ఇంకోటి వెలుగులోకి వస్తుంది. దీన్ని రానియకుండా సుప్రీంకోర్టు మంచి జీవాన్ని పాస్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం, మహిళలు అందరం కూడా, మా మహిళా సంఘాల తరఫున. ఎందుకంటే మహిళలంటే ఒక ఆడమ్మ అంటే, ఆడపిల్ల అంటే జన్మనిచ్చే తల్లి, మన తల్లితో సమానం, పునర్జన్మకి మనం కారుకురాలామే అని చెప్పి గర్వంగా చెప్పగలిగిన ఈ ఏమంటారు భారతదేశం మీద మాకు మంచి ఆడది అనే ఒక పుట్టుకనిచ్చండి దేవుడు. వీళ్ళు ఈ విధంగా పువ్వును నలిపినట్టు నలిపేస్తున్నారు. కాబట్టి ఆడవారికి ఎట్లా అంటే ఆడవారిని చూడంగానే ఒక తల్లిని చూసినట్టో కూతురుని చూసినట్టో మనకి రావాలి ఆలోచన వచ్చేటట్టు సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇవ్వాలని మా యొక్క సందేశం. మళ్ళీ ఇట్లాంటి వెలుగులోకి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. మా మహిళా సంఘాలందరి తరపున, మన యావత్ భారతదేశం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లాంటి చోటు చేసుకోవద్దు. చోటు చేసుకున్న ఏడల ఎవరైతే ఏ అత్యాచారాలు అయితే చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఇట్లా జరుగుతున్నాయో వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించకండి. దయచేసి జైలుకు పంపించకండి, కూర్చోబెట్టి మేపకండి. ప్రతి ఒక్కరు వాళ్ళని చూసి వచ్చే అవకాశం ఇవ్వకండి. వాళ్ళని ఒక్కరిని ఎవరినైతే చెట్టు కింద పెట్టి ఏ రకంగా అయితే వాళ్ళ దారుణ హత్యలు చేస్తున్నారో అదే విధంగా చేస్తే నడి బజార్లో మళ్ళీ ఇంకొక మగాడు చేయాలంటే వణుకు దడ పుట్టాలి. ఆ విధంగా మీరు సపోర్ట్ చేయాలి, పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ పరిధిలో చట్టం ఒప్పుకోదు కదా, ఉరి తీయడము, చంపడము. పరిధిలో వాళ్ళకి ఆ చట్టం పరిధిలో అవి లేవు రైట్స్. అవి అందుకే జీవో పాస్ చేయాలని చెప్తున్నా. నేను సుప్రీంకోర్టుని నేను విన్నవిస్తున్నా. ఎందుకంటే పోలీసు వారు ఏమంటారు, ముందు తాగిండు కొట్టేస్తున్నారు, 2 రోజులు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆ రైట్ లేదు. వాళ్ళకి చేయాలని ఉంటది, కడుపులో ఉంటది, కానీ చేతికి ఉండాలి కదా. కడుపులో ఉన్నది మనం నోటితోనో చేతితోనో చేస్తేనే వస్తుంది. జీవో లేనిదే మనం ఏం భారతదేశంలో చర్యలు తీసుకోవడానికి లేవు. కాబట్టి మనము ఆయన్ని వెంటనే పేల్చానన్నా పేల్చాలి. చిత్రహింసలు పెట్టి చంపిండు అని తెలిసిన వారు ఎవరైనా సరే, ఏ దారుణం చేసినా సరే, మళ్ళీ ఇంకో దానికి వెలుగులోకి రాకుండా ఉండాలంటే నడి బజార్లు ఈ పని చేసిన రోజునే ఇట్లాంటిది ఇంకోసారి మనం చూడకుండా ఉంటాం. కొత్త చట్టాలు, బిఎన్ఎస్ చట్టాలు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఐపీఎస్ ఉండేది, ఐపీసీ చట్టాలు ఉండేవి, ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు. బిఎన్ఎస్ చట్టంలో మహిళను కన్నెత్తి చూసిన ఏదైనా చిన్న అలిగేషన్ ఉన్నా వాళ్లకు శిక్ష పడే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చారు. అయినా ఈ మహిళల మీద అఘాయిత్యాలు కానీ హత్యలు కానీ ఆగట్లేదు. చట్టాలు తీసుకొచ్చిరా నెరవేర్స్తలేరు కదండి. చెప్పడానికే అవి అమలు జరిగి ఇట్లా ఒక అమ్మాయికి ఇప్పుడు చిన్న పిల్లల్ని అత్యాచారం చేస్తారు. మనం ఏం చేసిరు, కాలేజీ బీటెక్ అమ్మాయిని అలా చేసిరు. ఒక చిన్న పాపని బాబాయ్ తీసుకుపోయి ఓయో క్యాంపులో అది చేసిరు. దాని మీద కూడా మేము ప్రెస్ మీటింగ్ ఇచ్చినాం. ఇలాంటివి జరగకుండా భార్యల మీద, ఆడోళ్ళ మీద ఇలాంటి చర్యలు జరగకుండా సుప్రీంకోర్టు గట్టి చర్యలు తీసుకొని తక్షణమే చేస్తే, జీవో పాస్ చేస్తే ఇది మాత్రం భయం ఉంటుంది. ఏది చేస్తారు వీళ్ళు, పిఎస్కి పోతాము, కేసు రాస్తారు, జైలుకు పంపుతారు, ఆడ కూర్చొని హాయిగా తింటాం అన్ని ధీమాతోటి ఇట్లా చేస్తారు ఈ మూర్ఖులు. ఇప్పుడు ఈ కేసులో నిందితుడిని ఎట్లా శిక్షిస్తే బాగుంటుంది? మీ జైలుకు పంపొద్దు, మాకు ఒప్ప చెప్పాలి, మేమే చేస్తామని. ఆమెను ఏ విధంగా చేసిరో అట్లానే కొట్టి అలా చేస్తేనే, అట్లా చేస్తేనే కదా వాడికి ఇంకొకటి భయం ఉండేది. చట్టం ఒప్పుకునేలాగా మేము ధర్నాలు చేస్తాం. చట్టం ఒప్పుకోవాలి, చట్టం ఒప్పుకున్నందుకే కదా వీళ్ళు ఇట్లా చేస్తారు.
ఇప్పుడు చట్టము గట్టి చర్యలు తీసుకొని మాకు ఉపయోగ చెప్తే నిజంగా మీరు అన్నట్టు మీ మీడియా వాళ్ళ ద్వారా మాకు సోషల్ మీడియా తోటి మాకు సపోర్ట్ ఉంటే మేము మహిళలు మేము ఇలాంటి జరగకుండా మేము కూడా చేస్తాం. మీరు కూడా ఆడ యూట్యూబ్లో అన్నిట్లలో చూసి మహిళలు ముందుకు వస్తారు. కాకపోతే ఏంటంటే మాకు నిజంగా మీరు అన్నట్టు చట్టము ఈ కాలనీయకుండా లోపల కూర్చోబెట్టి మేపుతుంది. వాళ్ళు గట్టి చర్యలు చేసి మరి మీరు ఇట్లా చేసిన వాళ్ళని మేము వాళ్ళకే ఒప్ప చెప్తామని వాళ్ళు మాకు ఒప్ప చెప్తే ఇంకొకడు ఇట్లా చేయడు. వాళ్ళు జైలు కేసు లోపలికి వేస్తారు కాబట్టి జైలు పంపితే తింటూ కూర్చుంటామని వాళ్ళ ధీమాతోటి చేస్తారు, చట్టం వెనకేసుకుని. మొత్తానికి మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడిని చట్టపరంగా శిక్షించకుండా తమకు చేతికి అందియాలి, తనను ఏ రకంగా మహిళని క్రూరత్వంగా ఈ హత్య చేశాడో ఆ రకంగానే నిందితుడిపై కూడా అలాంటి చర్యలు తీసుకోవాలంటూ మాత్రం మహిళా సంఘాలు డిమాండ్ చేస్తాం. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. స్టేషన్ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహ మానవాల కోసం గాలిస్తున్నారు. నిందితుడు గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి ఆధారాలు ఇంకా దొరకలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసును ఎలా ట్రేస్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కాగా కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లను ఫోరెన్సిక్ టీంతో తనిఖీలు చేపట్టినా ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మరోవైపు డెడ్ బాడీ ఆనవాళ్ల కోసం చెరువులో గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవితేజ చెప్తారు. రవితేజ, ఏంటి అసలు ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారా? ఇంకా మీర్పేట్ పోలీసులు ఈ కేసుని మిస్సింగ్ కిందకే పరిగణిస్తా ఉన్నారు. ఇంకా హత్య కేసు కిందకి ఈ కేసుని ఆల్టర్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే హత్య జరిగిందంటే బేసిక్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు రికవరీ చేయాల్సి ఉంటుంది. హత్య చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధాలు, వస్తువులు, పరికరాలు, కనీసం బ్లడ్ మార్క్స్ అయినా ఇంట్లో పోలీసులు ఒకవేళ గుర్తిస్తే ఈ కేసుని హత్య కిందకు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హత్య 16వ తేదీ నైట్ జరిగినట్టుగా కూడా పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ సాగించగా ఎక్కడ కూడా తన భార్యని గురుమూర్తి సొంతంగా చంపాడు అనే దానికి ఒక చిన్న ఎవిడెన్స్ కూడా మీర్పేట్ పోలీసులు ఇప్పటి వరకు సేకరించలేకపోయారు. తను హత్య చేసి ముక్కలుగా నరికినటువంటి కత్తులు కానీ, ఉడకబెట్టడానికి ఉపయోగించినటువంటి కడాయి కానీ, వాటర్ హీటర్ కానీ, ప్రెషర్ కుక్కర్ కానీ, తను అక్కడ ప్లానింగ్ ప్రకారంగా చేతులకు గ్లౌజులు వేసుకొని రక్తపు మరకలు అంటకుండా చేసినటువంటి ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఆధారం ఇప్పటి వరకు పోలీసులకు లభించలేదు. అందుకే ఇప్పటి కూడా పోలీసులు మీర్పేటలో జరిగినటువంటి ఘటనని హత్య కిందికి కాకుండా మిస్సింగ్ కేసులోనే దీన్ని దర్యాప్తు చేపడతా ఉన్నారు. గురుమూర్తిని ఇంతకు ముందే మీర్పేట పోలీసులు ఇక్కడి నుంచి కూడా సరూర్ నగర్ ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా తను ఏ చెరువులో అయితే ఈ విడి భాగాలని పడేసి మాయం చేశాడో ఆ చెరువుకి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మీర్పేట్ పోలీసులు గురుమూర్తి నిందితుడిని ముందుగా చెరువు ప్రాంతానికి, ఆ తర్వాత గురుమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆ ఇంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా తన సమక్షంలో, తన స్వయంలో, తన అధీనంలో ఆ ఇంటినంతా కూడా పర్యవేక్షించి ఎక్కడ హత్య చేశాడు, ఎలా హత్య చేశాడు, ఎన్ని గంటల పాటు ఈ భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలు కిందికి నరికి ముందుగా వాటర్ హీటర్ ద్వారా ఉడికించినటువంటి ఆ శరీర భాగాలని మళ్ళీ బయటికి తీసి చిన్న ముక్కలుగా మార్చి కొన్ని కడాయి ద్వారా ఫ్రై చేయడము, కొన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించడము, ఈ ఉడికినటువంటి అవయవాలన్నీ కూడా మళ్ళీ గ్యాదర్ చేసి ఒక రోటిలో వేసి ఆ రోకలి ద్వారా వాటన్ని పౌడర్గా చేసి ఆ పౌడర్ అంతా కూడా తన చేతిలో బాత్రూంలో ఉపయోగించేటువంటి బకెట్ని పట్టుకొని ఆ బకెట్లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో వేసినట్టుగా కూడా పోలీసులకు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో గురుమూర్తిని పట్టించింది ఆ ఇంటికి ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్. గురుమూర్తి 15వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల నుంచి 16 సాయంత్రం 6 గంటల వరకు కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సుమారు 12 గంటల పాటు భార్యను చంపి ముక్కలు చేసి ఫ్రీజర్లో పెట్టి హీటర్ ఉపయోగించి దాన్ని ఫ్రై చేసి ఉడకబెట్టి ఆ శరీర అవయవాలన్నీ కూడా పొడిగా చేసి తీసుకెళ్లి చెరువులో పడేస్తాడు. సుమారు 12 గంటల పాటు అదే ఇంట్లో, అదే రూమ్లో భార్య ఆనవాళ్లు చప్పుడు వినకుండా, స్మెల్ రాకుండా ఈ వ్యవహారం అంతా తన స్వయంగానే నిర్వహించాడు అనేది కూడా ప్రాథమికంగా పోలీసుల విచారణలో బయటపడింది. ఒక సీసీటీవీ ఫుటేజ్నే ఈరోజు గురుమూర్తి హత్య చేశాడు అనేదానికి ఒక ఆధారమే తప్ప ఎలాంటి ఆధారాన్ని మీర్పేట పోలీసులు సేకరించలేకపోయారు. తను ఉపయోగించినటువంటి కత్తులు, రోకలి బండ, కడాయి,
ప్రెషర్ కుక్కర్, ఇంట్లో యూజ్ చేసినటువంటి కొన్ని తాడు పరికరాలన్నింటిని కూడా అధికారులు సీజ్ చేసి వాటన్నిటి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ అధికారులు కూడా గురుమూర్తి ఇంటికి చేరుకొని ఫోరెన్సిక్ అధికారులు డోర్ పెట్టినప్పుడు ఉపయోగించినటువంటి తన చేతి ఫింగర్ ప్రింట్స్ని, కడాయి పట్టుకున్నటువంటి చేతి ఫింగర్ ప్రింట్స్ని, ప్రెషర్ కుక్కర్ పైన కుక్కర్ సెట్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్స్ని, కత్తి పట్టుకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ని, తను ఉడికించినటువంటి వాటర్ హీటర్ ఫింగర్ ప్రింట్స్ని, గ్యాస్ బంద్ చేసి ఆన్ చేసినటువంటి బటన్ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ని, బాత్రూంలో ఉపయోగించినటువంటి బకెట్స్, మగ్గు, కిచెన్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా ఫోరెన్సిక్ నిపుణులు అన్ని వైపుల నుంచి కూడా ఏవైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమో, హత్యకు గల ఏవైనా వివరాలు దొరుకుతాయేమో, కనీసం రక్తకు చుక్క అయినా దొరుకుతుందేమో అంటూ కూడా ఫోరెన్సిక్ నిపుణులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా ఒక చుక్క రక్తం భార్యను చంపినట్టుగా కూడా పోలీసులకు, ఫోరెన్సిక్ అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరకలేకపోయాయి. నీట్గా కత్తితో కూరగాయలని కట్ చేసినట్టు తన భార్య మాధవి శరీరాన్ని సుమారు 72 ముక్కలుగా నరికి కొంత బలంగా ఉన్నటువంటి శరీర కండలని వాటర్ హీటర్లో వేసి కొన్ని ఫ్రై చేసి కొన్ని కుక్కర్ ద్వారా ఉరికించి అవన్నీ కూడా పొడిగా చేసి ఆ పొడి పదార్థాన్ని తీసుకుపోయి చెరువులో పడేశాడు. ఆ రక్తపు మరకలన్నీ కూడా వాష్రూమ్లో పడేసి ఎక్కువగా వాటర్ పోసి మళ్ళీ తిరిగి ఆ రక్తపు మరకలు కనిపించకుండా ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకున్నటువంటి వెంటనే కిచెన్లో, డ్రైనేజ్లో, బాత్రూంలో ఉన్నటువంటి ఈ వాటర్ సింక్స్లో కూడా వాటర్ వేసి చూడడము, ఎక్కడ కూడా రక్తపు మరకలు డ్రైనేజ్ పైపులు ఈవెన్ చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా రక్తపు చుక్క దొరకకపోవడం మాత్రం చాలా తెలివిగా ప్లాన్ ప్రకారంగా ఆర్మీలో నేర్చుకున్నటువంటి శిక్షణ ప్రకారంగా తనకున్నటువంటి అనుభవాన్ని కూడా ఒక హత్య కేసులో ఏ ఆధారం దొరకకపోతే కోర్టు శిక్షించకుండా ఎలా బయటపడవచ్చు, ఈజీగా ఎలా బెయిల్ వస్తుంది, ఎలా ఈ కేసులో నుంచి తన పైన ఆరోపణలు, అభియోగాలు మోపకుండా బయటపడవచ్చు అనే ఒక తెలివితేటలు ఉపయోగించుకొని ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నటువంటి గురుమూర్తి ప్రస్తుతం డిఆర్డీఓ సెక్యూరిటీ మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇదంతా 14వ తేదీ నాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఇంటికి చేరుకొని రాత్రి ఇంట్లో ఉండి ఉదయం తెల్లవారుజామున పిల్లల్ని వారి అత్తగారింటిగా వదిలేసి 15వ తేదీ సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరగడము, మహిళ ఒక్కసారిగా తన చేతిలో తన మెడలో ఉన్నటువంటి కత్తిని తీసి తాలిబొట్టును తీసి మెడలో ఉన్న తాలిబొట్టును తీసి ఒక్కసారిగా భర్త మొహాన్ కేసి కొట్టడము, ఆవేశం అవ్వడము, ఇతను చేతితో భార్య తల మీద మోదడము, ఆమె కింద పడిపోవడము, 5 నిమిషాల వరకు లేవకపోవడము, అప్పటికే చనిపోయిందంటూ కూడా నిర్ధారించుకోవడము. ఒకవేళ చనిపోయిందని మృతదేహం బయటికి పోయినా తల్లిదండ్రులకు తెలిసినా వాళ్ళ అత్తకు తెలిసినా ఇది హత్య నేనే చేశారని నాపై మోపుతారు, నన్ను జైలు శిక్ష చేశారు, నాపైన కేసు పెడతారని ఒక భయంతో ఆ శరీర భాగాలని దొరకనివ్వకుండా, చిన్న ఆధారం దొరకకుండా, రక్తపు చుక్క దొరకకుండా, ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా, సీసీటీవీ కెమెరాకు దొరకకుండా, పక్క వ్యక్తులకు తెలియకుండా, కుక్కర్ స్మెల్, కుక్కర్ సౌండ్, ఇంట్లో ఫ్రై చేస్తున్నటువంటి స్మెల్ కానీ ఏది రాకుండా ఫ్యాన్లు ఉపయోగించి సౌండ్ పెట్టుకొని ఇంట్లో టీవీ సౌండ్ పెంచి కొడుతున్నటువంటి ముక్కల సౌండ్, కత్తి సౌండ్ రాకుండా కూడా ఇంటి గడవేసి కొన్ని ముక్కలని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కొట్టి ఆ శరీర భాగాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉడకబెట్టి సౌండ్ ఎక్కువ పెట్టి ఆ స్మెల్ రాకుండా కానీ ఆ సౌండ్ రాకుండా కానీ ఈ రకంగా మేనేజ్ చేశాడనేది మాత్రం ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దీన్ని త్వరలో పోలీసులు హత్య కిందికి చేర్చాలంటే హత్య చేసినటువంటి కనీసం ఆనవాళ్లు, బేసిక్ ఎవిడెన్స్ వస్తే తప్ప ఇది మిస్సింగ్ కేసుని కాస్త హత్య కేసు కిందికి మార్చలేనటువంటి పరిస్థితి. మహిళా సంఘాలు మీర్పేట పోలీస్ స్టేషన్కి చేరుకొని గురుమూర్తిని తమకు అప్పచెప్పండి, మళ్ళీ చట్టపరంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి పేషీలు పెట్టి ఉరిశిక్ష చేసి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఇన్ని వ్యవహారాలు చేసే బదులు తమకు హ్యాండ్ ఓవర్ చేస్తే చట్టపరంగా మేమే శిక్షిస్తాము, ఇమీడియట్ గా గురుమూర్తిని ఎన్కౌంటర్ చేయాలి అంటూ మాత్రం మహిళా సంఘాలు మీర్పేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ రవితేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.